ఒక్కసారి వీడియో చూడండి. मौलवी और मौलाना इस समय एक बयान दे रहे हैं, कह रहे हैं गाय को राष्ट्रीय पशु घोषित करो। अबे हमने कहा कि गौ हमारी माता है, जन्म जन्मांतर का नाता है। क्या मां और पुत्र के बीच में कुछ घोषित करने की आवश्यकता पड़ती है? क्या किसी पुत्र को बताने की आवश्यकता पड़ती है कि तुम्हारी मां है, इसका सम्मान करो? ये हमारे संस्कार हैं। हमने अपनी मां के बारे में जो सम्मान का भाव रखते हैं वह भी, और हमने गाय को माता माना है, तो गाय तो हमारे लिए माता है। वो చూశారు కదా, ఫ్యూచర్ బీజేపీ ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని చెప్పేసి ముస్లిం సమాజం అడుగుతుంది. ఒక తల్లికి ఒక కొడుకుకు మధ్యలో మధ్యవారు అవసరమా? మీరు చెప్తే మా తల్లి పట్ల మాకు ప్రేమ ఉంటుందా? ఒక తల్లికి ఒక కొడుకుకు ప్రేమ ఉన్నట్టే ఆవు మా తల్లి, మేము ఆవు బిడ్డలము, మాకు ఆ ప్రేమ ఉంటుందని చెప్పేసి లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారు. సార్ వాళ్ళు అడిగింది ఏంటి? కేవలము జాతీయ జంతువుగా ప్రకటిస్తారా లేదా అని అడిగారు, ప్రకటించమని అడిగారు. మీరు ప్రకటిస్తాము లేదని చెప్పాలి తప్ప మీ మధ్యవర్తులు అవసరమా? మాకు మధ్యవర్తి వచ్చి చెప్పాలా మా ఆవును తల్లిగా ప్రకటించమని? మీరెవరు చెప్పడానికి? సార్ వాళ్ళెవరు చెప్పడానికి? సరే వాళ్ళెవరో కాదు, మరి మీరన్నా ప్రకటించవచ్చు కదా. ఆవును జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించట్లేదు? మన తల్లిగా సార్, మనం ఆవును తల్లిగా పూజిస్తాము, హిందువులందరము ఆవును తల్లిగా పూజిస్తాము. మరి మీరెందుకు జాతీయ జంతువుగా ప్రకటించట్లేదు? ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం బీఫ్ ఎక్స్పోర్ట్ లో 2వ స్థానంకి వచ్చింది. అంటే భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు ఎంత ఎగుమతి అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా మన దేశం నుంచే బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అది కూడా ముస్లింలు చేయట్లేదు. టాప్ 12 కంపెనీలో 11 కంపెనీలు హిందువులకు సంబంధించిన కంపెనీలే బీఫ్ ఎక్స్పోర్ట్వి. మరి అవన్నీ మూతపడతాయని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా యూపీ నుంచే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, దాని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? మీ ఆదాయం ఏమైనా తగ్గిపోతుందని ఆలోచిస్తున్నారా? ఎందుకు సార్ బీజేపీకి కేవలం ప్రజల మనోభావాలతో ఆడుకోవాలని అనిపిస్తుంది? కేవలం ఆవు మన తల్లి, ఆవు మన దేవుడు, ముస్లింలు కోసుకొని తింటున్నారు అని చెప్పేసి ఇన్ని దినాలు చెప్పారు. ముస్లింలే అడుగుతున్నారు కదా మరి జాతీయ జంతువుగా ప్రకటించమని. ఎందుకు ప్రకటిస్తలేదు? ప్రకటించమని వాళ్ళు అడిగితే మీరేమంటారు? వాళ్ళు ఎవరు చెప్పనీకి? మన తల్లిని మనం గుర్తించాలన్నా ఎవరు వచ్చి మీరు ఎందుకు ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తలేరు? దాని పట్ల సమాధానం ఎందుకు చెప్పట్లేరు సమాజానికి? కేవలం రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రమే వాడుకుందామని? అదే కాదు, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల ప్రసంగాలలో ఓట్ల కోసము ఆవును కోసే వాళ్ళను, ఆవును కోసి తినే వాళ్ళను మేము బ్యాన్ చేస్తాము, లేదంటే వాళ్ళను తలకిందులుగా వేలాడదీసి శిక్షిస్తామని చెప్పారు అమిత్ షా గారు. మరి ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు కొయ్యమని చెప్తున్నారు వాళ్ళు. మీరన్నా ఇనిషియేట్ తీసుకొని ఆవును జాతీయ జంతువుగా ప్రకటించవచ్చు కదా. ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు ఇంకా హిందువుల మనోభావాలతో ఆడుకోవాలని ఉందా? 12 సంవత్సరాలు అయింది సార్ మీరు అధికారంలోకి. ఇన్ని సంవత్సరాలు హిందూ ప్రధానమంత్రి లేడని చెప్పారు, ఇప్పుడు హిందువే ప్రధానమంత్రిగా ఉన్నాడు సార్. హిందువులకన్నా న్యాయం చేయండి సార్, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి. లేకపోతే ఆవు మీద రాజకీయాలు చేసుడని ఆపేయండి సార్.